రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కు మాటుకుతూట పెల్చిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణరావు. మా తెలంగాణ జాతిపిత తెలంగాణ గాంధీ గారైనటువంటి కేసీఆర్ గారి మీద పిచ్చి చేష్టలతో మూర్ఖత్వం చేస్తులతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ అని చెప్పేసి పెద్ద మనిషిని కష్టపడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అయింది, ఒక మంచి పని చేయలేదు. కానీ తెలంగాణ ద్రోహివి, త్వరలో చరిత్రహీనుని కూడా కాబోతా ఉన్నాం. వరస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి ఎవరైనా టైప్ చేస్తే గూగుల్లో ఇప్పుడు తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి. అంత దుర్మార్గుడివి, అంత సంకుచితమైన ఆలోచనలు ఉన్న మనిషి నువ్వు. ఇప్పటికన్నా కేసీఆర్ గారు గొప్పతనం ఏందో తెలంగాణ ప్రజలందరూ చెప్తా ఉన్నారు. నీకు ఇప్పటికన్నా గ్రహించి మంచి ప్రభుత్వం, మంచి పాలన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నారు. నిన్న కోరుట్ల ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. వాళ్ళ కేసీ గారిని అరెస్టు చేసిండ్రు, ఇంటరాగేషన్ చేస్తుండ్రు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇంటరాగేషన్ అనేది ఏదైతే ఉన్నదో మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తే వారు పిలవడం జరిగింది సిట్. ఒక విషయం ఏంటంటే మీరు ప్రభుత్వం మారిన వెంటనే ఏదైతే ఆ ల్యాప్టాప్లు ఇవన్నిటినీ మీ అధికారులు ఎందుకు కాలబెట్టడం జరిగిందో దీనికి సమాధానం చెప్పాలి కల్వకుంట్ల సంజయ్ గారు. అదేవిధంగా రిటైర్ అయిన అధికారులను మీరు ఎందుకు అపాయింట్మెంట్ చేసిర్రు? వాళ్ళు మీ కనుసన్నల్లో ప్రభుత్వంలో నడపడం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దానికి మీరు ఫోన్ ట్యాపింగ్ మీ వాళ్ళు కేసీఆర్ గారు చెప్తేనే చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. మరి మీకు ఎందుకు భయం? దానికి నిజాయితీ బయటపడుతుంది కదా, దానికి ఎందుకు భయం? మీరు ఉట్టిగానే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడం సమంజసం కాదు. సంజయ్ గారు, జాతిపిత అనేది మహాత్మా గాంధీ ఒక్కడే ఉంటాడు దేశానికి జాతిపిత. మీ కల్వకుంట్ల వాళ్ళకు జాతిపిత కావచ్చు కానీ తెలంగాణలో ఎవ్వరికి జాతిపిత కాదు. మీరు ఇది ఆలోచన చేసుకోవాలని సంజయ్ గారిని కోరుతారు.